నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. హామీల అమల్లో ప్రభుత్వం విఫలం. పెద్దపల్లిలో సిపిఎం నాయకుల పర్యటన. నర్సింగాపూర్ ప్రభుత్వ భూముల పట్టాలు రద్దు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. న్యాయవాది హత్యకు వ్యతిరేకంగా లాయర్ల నిరసన. రక్షణ చట్టాలు అమలు చేయాలని డిమాండ్. ఇక వార్తల వివరాలు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు సిపిఎం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ. రాష్ట్ర వ్యాప్తంగా స్థానిక సమస్యలపై తమ పార్టీ ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఇందులో భాగంగా పెద్దపల్లి జిల్లా కేంద్రానికి చేరుకున్న ఆయనకు స్థానిక పార్టీ నాయకులు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రాష్ట్ర కార్యదర్శి జాన్ వెస్లీ మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం 6 గ్యారంటీలతో ప్రజలను మోసం చేసిందన్నారు. ఉచిత బస్సు ప్రయాణం మినహా ఏ హామీ పూర్తి స్థాయిలో అమలు కాలేదన్నారు. గుడిసెలు వేసుకుని నివాసం ఉంటున్న పేదలకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలన్నారు. జిల్లాలో పంట నష్టపోయిన రైతులకు తగిన పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు భూపాల్, రాష్ట్ర నాయకులు భిక్షమయ్య, కోట రమేష్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఎర్రవెల్లి ముత్యాన్రావు, జిల్లా కమిటీ సభ్యులు కల్లెపల్లి అశోక్, సిపిల్లి రవీందర్, జి జ్యోతి పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇటీవల ప్రవేశపెట్టినట్టు బడ్జెట్లలో మన రాష్ట్రానికి నిధులు కేటాయించడంలో కానీ ప్రజా సమస్యలు పరిష్కరించేటటువంటి పద్ధతుల్లో లేవు. కేవలం కార్పొరేట్ సంస్థలు, పెట్టుబడిదారులు, ధనిక వర్గాల ప్రయోజనాలు తప్ప కార్మికులు, రైతులు, కూలీలు, అణగారినటువంటి తరగతుల సమస్యలు విస్మరించడం జరిగింది. ఈ నేపథ్యంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో మార్చి నెల మొత్తం అంతా కూడా స్థానిక సమస్యల మీద, ప్రజా సమస్యల మీద సర్వేలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి ఆందోళన, పోరాట కార్యక్రమాలు నిర్వహించడం అనేటప్పుడు జరుగుతుంది. అందులో భాగంగా ఈరోజు పెద్దపల్లికి రావడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీలు అమలు చేస్తాం అని చెప్పి 100 రోజుల్లో అన్నారు. కానీ ఈ రోజు వరకు ఒక బస్ ప్రయాణం తప్ప మిగతావి ఏమి అమలు జరగలేదు. మహిళలకు 2500 ఇస్తామన్నది అమలు జరగలేదు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామన్నటువంటిది అమలు జరగలేదు. ఎస్సీ ఎస్టీలకు 12 లక్షలు ఇస్తామన్నటువంటిది అమలు జరగలేదు. అలాగే రైతు భరోసా, రుణమాఫీ కానీ అలాంటి చర్యలకు కూడా ప్రభుత్వం ఇంకా పూనుకోవడం అనేది లేదు. నర్సింగాపూర్ ప్రభుత్వ భూముల పట్టాలను ప్రభుత్వం రద్దు చేసిందన్నారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరాభవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. నర్సింగాపూర్ రెవెన్యూ పరిధిలోని 437, 251 సర్వే నెంబర్లోని 90 ఎకరాల ప్రభుత్వ భూములను రెవెన్యూ అధికారులతో కుమ్మక్కై కొందరు అనర్హులు పట్టా పొందారని గుర్తు చేశారు. ఈ విషయంపై తాను ఇన్ఛార్జి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఫిర్యాదు చేశారన్నారు. దీంతో అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి ఆయా భూముల పట్టాలు రద్దు చేశారన్నారు. ఈ వ్యవహారంలో బాధ్యులైన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. అందులో 13 ఎకరాల 21 గుంట అది నిబంధనలు ఉల్లంఘించి క్రయ విక్రయాలు చేయడం జరిగింది. అసైన్ ల్యాండ్స్ ఏదైతుందో POTలో ఉంటాయి, ప్రొవిజన్ ఆఫ్ ట్రాన్స్ఫర్లో ఉంటాయి. అసైన్ ల్యాండ్స్ ప్రభుత్వ భూముల్లో క్రయ విక్రయాలు జరగడం నిషేధం. ఆ 13 ఎకరాల 21 గుంటతో ఏదైతుందో ఆ క్రయ విక్రయాలు జరిగినట్టు భావించడం జరిగిందో అవన్నీ రద్దు చేసి రెజ్యూమ్ చేసుకుంటారు. ఆ 13 ఎకరాల 20 గుంటలకు తోడు ఏదైతుందో ఇతరత్ర ఇంకా 76 ఎకరాల 20 గుంటలు, 19 గుంటలు, 76 ఎకరాలు 19 గుంటలు వస్తాయి. ఇంకా మొత్తం 90 ఎకరాలు కలిపి అవి కూడా జిల్లా కలెక్టర్ గారు ఇవాళ అసైన్మెంట్ కొన్ని నిబంధనలు ఉన్నాయి. అసైన్మెంట్కు కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఇలా ప్రభుత్వ భూములు ఏదైతుందో ఎవరికైనా అసైన్మెంట్ చేయాలన్నా కానీ ఆ నిబంధనలకు అనుగుణంగానే చేయడం జరుగుతుంది. ఇవాళ ఈ నేను పేర్కొన్న 76 ఎకరాల 19 గుంటలకు సంబంధించి అసైన్మెంట్కు సంబంధించినటువంటి ఏ విధమైన నిబంధనలు పాటించకుండా, అసలు అసైన్మెంట్ అనేది లేకుండా కేవలం ధరణిలో ఏదైతున్నదో అప్పటి రెవెన్యూ అధికారులతో ఒక సహకారంతో ఈ వాళ్ళు రికార్డు రావడం జరిగింది.
ఇవాళ కలెక్టర్ గారు ఏదైతుందో నిన్నటి రోజు ఐ బిలీవ్ 24th నిన్నటి రోజు అనుకుంటా నేను ఈ 70 ఎకరాలకు సంబంధించిన ఉత్తర్వులు పాస్ చేశారు. ఇవాళ మొదటి 13 ఎకరాల 21 గుంట, ఈ 76 ఎకరాల 19 గుంటలు మొత్తం పుట్ టుగెదర్ 90 acres ఏదైతుందో ఇవాళ గవర్నమెంట్ కలెక్టర్ గారు ఈ మొత్తం ఎంటర్ 90 acres ఏదైతుందో ప్రభుత్వ అధీనంలోకి తీసుకోవడం జరుగుతుంది. ఆ రికార్డ్స్ రద్దు చేస్తూ నేను నిజంగా హర్షం వ్యక్తం చేస్తాను. దో ఇట్ ఈస్ డిలేడ్ కొంత జాప్యం జరిగినట్టు భావించినప్పటికీ కూడా ఏదైతుందో రంగారెడ్డిలో జరిగిన న్యాయవాది హత్యకు కారకులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ కోర్టు ఎదుట న్యాయవాదులు నిరసన చేపట్టారు. గతంలో వామనరావు నాగమణి న్యాయవాద దంపతుల హత్య మొదలుకొని నిన్న జరిగిన లాయర్ వరకు న్యాయవాదులపై దాడుల పరంపర కొనసాగుతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల హక్కుల కోసం పోరాడే న్యాయవాదులపై హేళన, చులకన భావం తగదన్నారు. న్యాయవాదుల రక్షణ చట్టాన్ని ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. వామన్ రావు నాగమణి దంపతుల నుంచి స్టార్ట్ అయింది. నిన్నటి ఇజ్రాయెల్ మర్డర్ వరకు కొనసాగుతూనే ఉన్నది. దీనికి అంటే న్యాయవాదులను టార్గెట్ చేస్తూ న్యాయవాదులను వీరు ఏం చేస్తారు, వీళ్ళతో ఏమవుతుంది అనే అంటే ఈవెన్ కొన్ని కేసులలో టార్గెట్ చేస్తూ వీళ్ళు అగెనిస్ట్గా ఉన్నారు, వీళ్ళని ఖతం చేస్తే మాకు లాభం జరుగుతుందనే ఒక స్వార్థపూరితమైనటువంటి ఆలోచన ధోరణితో ఈ విధంగా న్యాయవాదులను టార్గెట్ చేస్తూ న్యాయవాదులను చంపడానికి కూడా తెగబడుతున్నారు. నుంచి నిన్న జరిగినటువంటి మన రంగారెడ్డి కోర్టు పరిధిలో ఉన్నటువంటి న్యాయవాది అయినటువంటి ఇజ్రాయెల్ను అతను వాళ్ళ ఇంట్లో పనిచేసినటువంటి ఒక మహిళకు న్యాయ సహాయం కోసం ఎఫ్ఐఆర్ చేయమని చెప్పి కంప్లైంట్ చేయమని చెప్పి అతను చెప్తే దుండగుడు దస్తగిరి అనే దుండగుడు నా మీదనే కంప్లైంట్ చేపిస్తామని చెప్పి న్యాయవాదిని కత్తితో పొడిచి అతి దారుణంగా హత్య చేయడం జరిగింది. ఇది హుస్నాబాద్ బార్ అసోసియేషన్ నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాకు చెందిన న్యాయవాది హత్యను నిరసిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ బార్ అసోసియేషన్ సభ్యులు విధులు బహిష్కరించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు గుడిసె సదానందం మాట్లాడుతూ దేశంలో న్యాయవాదులకు రక్షణ కరువైందన్నారు. న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని అమలు చేయాలని, నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి రజనీకాంత్, న్యాయవాదులు నేరెళ్ల తిరుమల గౌడ్, రేగుల దేవేందర్, విద్యాసాగర్ రావు, పుత్తూరి అనిల్ కుమార్, పిట్టల మనోహర్, పెంట రాజు పాల్గొన్నారు. జరిగినటువంటి రంగారెడ్డి కోర్టు అడ్వకేట్ మరి ఒక దుండగుడు అతి క్రూరత్వంగా చంపడం మరి దురదృష్టకరం. అతన్ని వెంటనే అరెస్ట్ చేసి మాకు తగిన న్యాయం చేయాలి. మరి ఈ అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ లేకపోయేసరికి అడ్వకేట్ల మీద చాలా దాడులు జరుగుతున్నాయి. మేము ఈ వేములవాడ బార్ అసోసియేషన్ నుండి ఖండిస్తున్నాం. మరి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ గత 25 ఏళ్ళు 30 ఏళ్ళ నుండి మేము కొట్లాడుతున్నటువంటి ఈ అడ్వకేట్ యాక్ట్ రావాలని కోరుతున్నాం. అయినా మా అడ్వకేట్ల మీద ఎన్నో దాడులు జరుగుతున్నాయి వివిధ రాష్ట్రాలలో. అయినా కూడా ఈ యాక్ట్ తీసుకురావడంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాలు విఫలమవుతున్నాయి. ఇప్పటికైనా మొన్న మన రాష్ట్ర మంత్రి శ్రీధర్ బాబు గారు మరి మాట్లాడడం జరిగింది. దాన్ని వెంటనే అమలు చేసే విధంగా ఈ రక్షణ చట్టాన్ని తీసుకొచ్చి మాకు అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ తీసుకురావాలని కోరుతూ ఇక్కడ పాల్గొన్నటువంటి మా సీనియర్ జూనియర్ న్యాయవాదులందరికీ పాల్గొన్నటువంటి అందరికీ పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాం. అసెంబ్లీ ముట్టడికి తరలిన తమను అరెస్టు చేయడం సరికాదన్నారు ఆశా కార్యకర్తలు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టే తమ పోరాటాన్ని ప్రభుత్వం అణిచివేసే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఆశా కార్యకర్తలు నిరసన చేపట్టారు. ముందస్తు అరెస్టులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్లోని ప్రధాన రహదారిపై ఆశా వర్కర్లు నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఏండ్ల తరబడి ఒకే వేతనంతో పనిచేస్తున్నామని వాపోయారు. ఈ విషయాన్ని పలుమార్లు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులకు విన్నవించినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసెంబ్లీ ముట్టడి కోసం తరలిన తమను నిర్బంధించారన్నారు. ఇప్పటికైనా స్పందించి తమకు కనీస వేతనం, ప్రమాద బీమా వంటి సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో మండల ఆశా వర్కర్ల అధ్యక్షురాలు మంజుల, దేవిక, జ్యోతిలక్ష్మి, నవత, లక్ష్మి, వివిధ గ్రామాల ఆశా వర్కర్లు పాల్గొన్నారు. బడ్జెట్ సమావేశాల ఆధారించుకొని నిన్న మేము అసెంబ్లీ ముట్టడి కోసం అని చెప్పేసి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మేము వెళ్ళాలి అని నిర్ణయించుకోవడంలో నిన్న ముందస్తు అరెస్టులతోనే అనంటే అది తీవ్రంగా ఖండిస్తున్నాము. ముందస్తు అరెస్టులు అనంటే ఒక ఆడవాళ్ళకి అసలు విలువనివ్వకుండా ఇప్పుడు ప్రభుత్వము పోలీసులు పెట్టేసి అట్లా
తీవ్రంగా అసలు కొంచెము ఎట్లా అంటే ఆడవాళ్ళం నిండితనంతోనే ఉండే ఆడవాళ్ళము 4 గోడల మధ్యలో నైటీలో ఉండే వాళ్ళ ఆశలను కూడా లేడీ కానిస్టేబుల్ని తీసుకెళ్ళి వాళ్ళని అరెస్ట్ చేయడం అనేది ఇది తీవ్రంగా ఖండిస్తున్న విషయం. ఇది ఆడవాళ్ళకి ఒక మచ్చ. మేము ఆడవాళ్ళమై ఉండి ఆశా వర్కర్లుగా నౌకరు చేయడమే ఇది ఇబ్బందా, లేకపోతే మాతోటి అసలు గవర్నమెంట్కి ఎలాంటి చెడు జరుగుతుంది, ఏ విధంగా మాతో వర్క్ చేయించుకొని ఎలాంటి ఫలితం లేని విధంగా ఉన్నారా? అసలు ఆశా వర్కర్స్ అంటే ఎవరు, మేము ఏం చేస్తున్నాం అనేది కూడా లోకానికి తెలుస్తున్న విధి విధానం. ఒక తల్లి బిడ్డ క్షేమం కోసం మేము పోరాటం చేసుకుంటూ ఎన్ని రాత్రులైనా అర్ధరాత్రులైనా లేచి మేము తల్లి బిడ్డను కాపాడుకోవడం కోసం మేము అడుగులు వేస్తున్న కథనం మేరకు కోవిడ్ కావచ్చు, ఎన్సీడీ స్క్రీనింగ్ అని చాలా విధాలా ఇది చేస్తుంటే మా కొరకు మాకు పట్టడన్నం పెట్టడానికి మాకున్న పిల్లలకి పట్టడన్నం పెట్టడానికి చాలా జీతము అరకొరలేని ఈ జీతాలతోని మేము బ్రతకలేము అని రాజన్న సిరిసిల్ల జిల్లా చెందుర్తి మండల కేంద్రంలో ఆశా కార్యకర్తలు నిరసన తెలిపారు. 20 ఏళ్లుగా రాష్ట్ర ప్రభుత్వం తమతో వెట్టి చాకిరీ చేయించుకుంటోందని వాపోయారు. చాలని వేతనాలతో కుటుంబాలు పోషించుకోవడం కష్టంగా మారిందన్నారు. సమయం సందర్భం లేకుండా రాత్రింబవళ్లు పనిచేస్తున్నా సరైన గుర్తింపు లేకుండా పోయిందన్నారు. ప్రభుత్వం తమకు చెల్లించే వేతనంతో నిత్యావసర సరుకులు కూడా రావడం లేదన్నారు. లేడీ కానిస్టేబుల్ని దోలుకొచ్చి మమ్మల్ని ఘోరంగా అరెస్ట్ చేసి ఇక్కడనే నిర్బంధించడం జరిగింది. మేము ఏం పాపం చేసినాం ఈ ప్రభుత్వానికి? మేము ఆడబిడ్డలం కాదా? ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు మేము ధర్నాలు చేస్తే మా ధర్నా టెంట్ దగ్గరకు వచ్చి మా ప్రభుత్వం వస్తే మీకు ఖచ్చితంగా 18,000 చేస్తామమ్మా, మీరేం బాధపడకండి అని చెప్పిన ప్రభుత్వం ఇప్పుడు గద్దెనెక్కింది. ఇప్పుడు గద్దెనెక్కిన ప్రభుత్వానికి ఇప్పుడు మేము గుర్తు వస్తలేమా? ఇంత దారుణంగా ఎందుకు మమ్మల్ని ఇబ్బంది పెడుతుర్రు? ఖచ్చితంగా మాకు ఫిక్స్డ్ వేతనం అంటే లేదు. ఇప్పుడు మాకు ఖచ్చితంగా ఫిక్స్డ్ వేతనం 18,000 చేయాలి. అనేక ధరలు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ ఎల్ రమణ స్పీకర్ను కోరారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్టీ మారిన ఎమ్మెల్యేలపై కేసీఆర్ ఇప్పటికే ఫిర్యాదు చేశారని, వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. రైతు రుణమాఫీపై స్పష్టత లేకుండా పోయిందని, రైతులందరికీ బేషరతుగా రుణమాఫీ చేయాలని ఎల్ రమణ డిమాండ్ చేశారు. ఈ 16 నెలల పాలనలో కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలనలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, భట్టి గారు ఉప ముఖ్యమంత్రి ఆర్థిక మంత్రిగా తెచ్చినటువంటి అప్పులు 1,58,000 కోట్లు. ఇది భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా స్వల్పకాలంలో అప్పు చేసిన పాపాన పోలేదు. మరి ఆ విధమైనటువంటి అప్పులతోనే ప్రభుత్వం పరిపాలన సాగిస్తున్నది. ఎన్నికలకు గురించినటువంటి హామీల అమలు గురించి ఆనాడు పత్రికలలో కానీ ఇతర ఇంటర్వ్యూలలో మాట్లాడినప్పుడు కాంగ్రెస్ పార్టీకి అపారమైన అనుభవం ఉన్నది, మేము ఆదాయాన్ని సమకూర్చుకుంటాం, సంపద సృష్టిస్తామని చెప్పని మాట చెప్పి ఆ అనుభవం వల్ల అనుభవరాహిత్యంగా కనబడుతున్నది. అనుభవం లేనటువంటి నాయకుల నేతృత్వంలో ఇష్టానుసారంగా పరిపాలన చేయడం వల్ల ఆ యొక్క ఫలితాలు కనబడుతున్నాయి. దాదాపు 70,000 కోట్లు ఆదాయం పడిపోయినట్టుగా ముఖ్యమంత్రి గారు చెప్పడం జరిగింది. అంటే ఇంతటి పరిస్థితి, ఘోరమైన పరిస్థితి ఏ రాష్ట్ర ప్రభుత్వానికి కూడా లేదని చెప్పని, ఈ రాష్ట్రంలో వ్యవసాయదారుల యొక్క ఆత్మహత్యల పరంపర కొనసాగుతూనే ఉన్నది. చేనేతల ఆత్మహత్యలు దాదాపు 36 మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం అనుబంధంగా ఉన్న బద్దిపోచమ్మ ఆలయం భక్తులతో కిటకిటలాడింది. సోమవారం తమ ఇష్టదైవమైన రాజరాజేశ్వర స్వామిని దర్శించుకున్న వేలాది మంది భక్తులు మరుసటి రోజున బద్దిపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. తెల్లవారుజామునే నెత్తిన బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న మహిళలు అమ్మవారికి బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. భారీ సంఖ్యలో జనం తరలి రావడంతో క్యూలైన్లు కిక్కిరిసిపోయాయి. అనుబంధ ఆలయాలు సైతం భక్తులతో రద్దీగా మారాయి.
పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఆల్ఫోర్స్ పాఠశాలలో సమ్మోహనం పేరిట నిర్వహించిన వార్షికోత్సవ వేడుకలు ఆకట్టుకున్నాయి. ముఖ్య అతిథులుగా చైర్మన్ డాక్టర్ వి నరేందర్ రెడ్డితో పాటు జిల్లా గ్రంథాలయ చైర్మన్ అంతటి అన్నయ్య గౌడ్ హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. అనంతరం నరేందర్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే కాలంలో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తెస్తామన్నారు. పోటీ ఏదైనా ఆల్ఫోర్స్ విద్యార్థులే ముందుంటారన్నారు. విద్యార్థులు సెల్ ఫోన్లకు బానిసలై తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని, ఈ విషయంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరి మహేందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్పర్సన్ బిరుదు సమతాకృష్ణ, కందుకూరి ప్రకాష్ రావు, అధ్యాపక బృందంతో పాటు విద్యార్థులు పాల్గొన్నారు. మేమిచ్చిన దానితో సరిపెట్టుకోవాలి. మా పంట పైన మీ పెత్తనం ఏంటి? మా పంట మా సొంతం. యూ బ్లడీ ఇండియన్స్, యూ షుడ్ నో వన్ థింగ్. ఇక్కడ గాలి మా సొంతం, భూమి మా సొంతం. ఆ మాటకొస్తే పంచభూతాలు మా సొంతం. వాటితో పండే పంటలు కూడా మా సొంతమే. ఈరోజు ఇక్కడ ఆల్ఫోర్స్ సుల్తానాబాద్లో మరి యాన్యువల్ డే చాలా అంగరంగ వైభవంగా జరుగుతున్నది. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ స్కూల్ స్టార్ట్ చేసి 12 సంవత్సరాలు. మరి ఇక్కడ పరిసర ప్రాంతాల వాళ్ళందరితో కూడా మంచి సత్సంబంధాలు మాకున్నాయి. పేరెంట్స్ అందరూ కూడా ఆల్ఫోర్స్ అంటే ఇది మన వ్యవస్థ అన్న విధంగా మరి చాలా ఆప్యాయతగా వస్తూ అడ్మిషన్ చేస్తున్నారు. మరి ఇక్కడ స్కూల్ పరిస్థితిని కూడా మనం ఇయర్ టు ఇయర్ మనం అప్గ్రేడ్ చేసుకుంటూ అన్ని రంగాల్లో మరి సుల్తానాబాద్ ఈ పరిసర ప్రాంతాల్లో నాణ్యమైన విద్యను అందిస్తూ మనం మంచి పేరుతో ముందుకు వెళ్తుంది ఆల్ఫోర్స్ విద్యా సంస్థ. లాస్ట్ ఇయర్ ఇక్కడ నుంచి మనకు 12 మందికి 10 GPA రావడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా గ్రేడింగ్ సిస్టమ్ అయితే మార్కులు వచ్చాయి. మార్కుల నుంచి కూడా మరి ఇది పెద్దపల్లి జిల్లాలో కాకుండా ఓవరాల్ కరీంనగర్ జిల్లాలో కూడా ఆల్ఫోర్స్ ఉన్నారు. అద్భుతమైన ప్రతిభ కనపరచాలని 10వ తరగతి విద్యార్థులకు ఆశీస్సులు అందజేస్తున్నాం. అంతేకాకుండా మిగతా వాళ్ళు కూడా మరి ముఖ్యంగా 8th, 9th, 10th పిల్లలందరూ కూడా మ్యాథ్స్, సైన్స్ పట్ల మొత్తం చూపుతూ బేసిక్స్ బాగా డెవలప్ చేసుకొని రాబోయే రోజుల్లో మరి ఇంజనీరింగ్, మెడికల్, కాంపిటేటివ్ ఎగ్జామ్లో మంచి ప్రతిభ కనపరచాలని, అలాగే మరి రూరల్ ఏరియాస్లో ఉన్న తల్లిదండ్రులకు కూడా మరి పిల్లల పట్ల శ్రద్ధ చూపించాలి, సెల్ ఫోన్లకు దూరంగా ఉంచాలి పిల్లలని. కొత్త కాదు, ఎందుకంటే చిన్నతనము నుండి వ్యవసాయ కూలి బిడ్డగా వ్యవసాయ కుటుంబంలో జన్మించినటువంటి నరేందర్ రెడ్డి గారు కష్టపడి రాత్రింబగళ్ళు ఒక మ్యాథ్స్ టీచర్గా ఒక ట్యూషన్ చెప్పి ఇలా ఇంతమంది విద్యార్థులకు ఒక అధినేతగా ఎదిగిందంటే ఆ పట్టుదల ఎంతమందికి చదువుకున్న వాళ్ళకు కలుగుతుందో ఒక్కసారి మీరు ఆలోచన చేయవలసినటువంటి అవసరం ఉంది. ఇదే ఆలోచన కనుక చేస్తే రాష్ట్రంలో విద్యా వ్యవస్థను మార్పు చేసి సామాన్య పేదవాళ్లకు ఉపయోగకరంగా ఉండే విధంగా వారి వంతు కృషి ఈరోజు మనం కోల్పోయాం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, అదేవిధంగా దయచేసి తల్లిదండ్రులందరినీ కూడా ఇలా గ్రేడింగ్ సిస్టమ్ పోయింది, మార్కుల సిస్టమ్ వచ్చింది. అంటే మీరు ఎవరైతే తల్లిదండ్రులు ఇప్పుడు ఇక్కడికున్న పేరెంట్స్ అందరూ మీరు చదువుకున్నటువంటి రోజుల్లో కూడా మార్కుల సిస్టంతోనే చదువుకున్నారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో జిల్లాకు చెందిన పలువురు మహిళా సంఘాల ప్రతినిధులు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం మహిళలను కోటీశ్వరులు చేయాలని చూస్తుంటే జిల్లా డిఆర్డీఏ కార్యాలయ అధికారులు మాత్రం తమను బిచ్చగాలను చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు అమ్మ ఆదర్శ పాఠశాలల్లో పలు అభివృద్ధి పనులు పూర్తి చేశామని, కానీ ఇప్పటి వరకు తమకు 50% మాత్రమే బిల్లులు చెల్లించారని వాపోయారు. ఉన్నతాధికారులు స్పందించి పెండింగ్ బిల్లులు విడుదలయ్యేలా చూడాలని వారు కోరారు. ఈ ప్రభుత్వము కాంగ్రెస్ ప్రభుత్వం మాకు వచ్చిన కాడ నుండి మహిళలను చాలా గౌరవిస్తుంది. ఎలా అంటే నేను గ్రామంలో ఉండే మహిళలను సీఎం సార్ని 3 సార్లు కలిసిన, అంటే ముఖాముఖిగా సమావేశం పెట్టి మా మహిళా సంఘ నాయకురాలతోటి నన్ను డైరెక్ట్గా ముఖాముఖిగా మీటింగ్ పెట్టి మీకు ఏం కావాలి అని అడిగారు. అడిగితే అది ఓర్చుకోలేని ఈ సంస్థలో పనిచేస్తున్న అధికారులు వీళ్ళతో సీఎం సారే మాట్లాడిండు అంటే మా సంస్థలో ఉన్న లోటుపాట్లు బయటపడతాయి అన్న ఒక ఉద్దేశం
చేసిన కొద్దీ ప్రభుత్వం మాకు చాలా సపోర్ట్ ఉంది అన్ని రంగాల్లో. వాణిజ్య రంగంలో, అగ్రి ఎంటర్ప్రెన్యూర్స్గా, సోలార్లో, ఒక పెట్రోల్ బంకులో ఈ జిల్లాకు పెట్రోల్ బంక్ కేటాయించారు. మా మంత్రి గారిని నేను మొదటిసారి కలిసి మన జిల్లా సమైక్య భవనాలు లేవు అని ఈ ప్రభుత్వాన్ని అడిగిన 3 నెలల్లోనే 22 జిల్లాలకు జిల్లా సమైక్య భవనాలు శాంక్షన్ చేయించారు. కానీ ఇక్కడ అధికార యంత్రాంగ లోపం అంటే డిఆర్డిఏ లోపం వలన ఈ జిల్లాలో మాత్రం ఎలాంటి మహిళా శక్తి కార్యక్రమాలు ప్రారంభం కాలేదు. మాకు అమ్మ ఆదర్శ పాఠశాల కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం మాకు ఫస్ట్ ఇచ్చింది కాంట్రాక్ట్ బేస్ మహిళలకు అభివృద్ధి చెందాలని. అదే ఉద్దేశకంగా మాకు వచ్చింది అవకాశం అని మేము వినియోగించడం జరిగింది. తర్వాత మాకు తర్వాత ఒక్కొక్క వర్క్స్ అందులోకి వెళ్ళిన తర్వాత మైనర్ వర్క్స్ స్కూల్ని చూసి ఏమేమి వర్క్స్ ఉన్నాయో మేము ఒక బుక్ ప్రిపేర్ చేసుకొని దానికి సంబంధించిన వర్క్స్ మేము చెప్పడం జరిగింది. మాకు ఎస్టిమేషన్ ఏ స్కూల్కి ఎంత అవసరమో అనేది ఏ వాళ్ళే వేయడం జరిగింది. తర్వాత మేము వర్క్స్ ఎండలో కూడా చేసి ఇన్ టైంలో కంప్లీట్ చేయాలని కూడా మా ఆరాటం. ఎందుకంటే వర్క్స్ కంప్లీట్ చేస్తే మేము పెట్టిన అమౌంట్ కూడా మాకు రిటర్న్ వస్తుందన్న ఉద్దేశం కొద్దీ మేము వివోలలో ఎంఎస్లలో తీసుకుంటాం కదా, అప్పు మళ్ళీ రీపేమెంట్ అది ఆగద్దు కదా, ఆ ఉద్దేశం కొద్దీ మేము చేయడం జరిగింది. ఇప్పుడు మాకు ఒక 50% అమౌంట్ మేము పెట్టిన ఎస్టిమేషన్కి సగం రావడం జరిగింది. మిగతా అమౌంట్ ఇప్పుడు మేము పదవిలో ఉన్నప్పుడే మాకు ఇది అలర్ట్ అవుతలేదు. మేము పదవి తర్వాత అంటే మాకు ఖచ్చితంగా న్యాయం అయితే జరగదు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని సెయింట్ ఆన్స్ పాఠశాల ఎదుట బీజేపీ ఆధ్వర్యంలో హనుమాన్ దీక్షాదారులు ఆందోళనకు దిగారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షులు సంజీవరెడ్డి మాట్లాడుతూ చీకురాయి గ్రామానికి చెందిన విద్యార్థి అమర్నాథ్ హనుమాన్ మాల వేసుకుని పాఠశాలకు వస్తే యాజమాన్యం లోనికి అనుమతించలేదన్నారు. సదరు విద్యార్థిని ఎండలోనే నిలబెట్టి ఇబ్బందులకు గురి చేశారని వాపోయారు. కులమతాలకు అతీతంగా పాఠశాలను నిర్వహించాల్సిన యాజమాన్యం విద్యా వ్యవస్థలో మత విద్వేషాలు నింపుతుందని ఆరోపించారు. తక్షణమే స్కూల్ యాజమాన్యం క్రిమినల్ కేసులు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. పెద్దపల్లి సిఐ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చి వారితో ఆందోళన విరమింపజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు పల్లె సదానందం, కడారి అశోక్రావు, ప్రదీప్ కుమార్, సతీష్ వర్మ, సమ్మయ్య పాల్గొన్నారు. ఇవాళ ఉదయం పూట స్కూల్ 8 hours లోపల సీకురాయ్ స్టూడెంట్ 9th class చదువుతున్న స్టూడెంట్ ఆయన పేరు అమర్నాథ్. ఆయన 3 రోజుల కింద హనుమాన్ మాల దీక్ష తీసుకోవడం జరిగింది. దీక్ష తీసుకొని జరిగి సెంట్రల్ స్కూల్కి వస్తే వాళ్ళు మాలద్దు, మాల తీసేయి, నువ్వు బొట్టు తీసేయి, నువ్వు మొల్లారం తీసేయి, నువ్వు బట్టలు ఇప్పు, వేరే డ్రెస్సెస్ యూనిఫామ్ వేసుకోనమ్మని చెప్తా ఉన్నారు. ఇది స్కూల్ మేము అడుగుతా ఉన్నాం, క్రిస్టియన్స్ వాళ్ళ స్కూల్లో అడుగుతా ఉన్నాం, చెన్నై స్కూల్లో అడుగుతా ఉన్నాం. మత విద్వేషాలు మీకు బోధన ఏం చేస్తూ ఉన్నారు మీరు? బోధన హిందూ తల్లికి అక్కడ పుట్టిన బోధన ఎట్లా చేయాలి? హిందూ ధర్మం ప్రకారంగా, నామ్స్ ప్రకారంగా, స్కూల్ ఎడ్యుకేషన్ ప్రకారం మీరు అందరు స్కూల్ విద్యను నేర్పాలి. అటు అందరు సమానంగా చూడాలి. మీరేం చేస్తూ ఉన్నారు? క్రిస్టియన్స్ ఒక రకంగా చూస్తూ ఉన్నారు, ముస్లిం ఒక రకంగా చూస్తూ ఉన్నారు, హిందువులు ఒక రకంగా చూస్తున్నాం. మేము ఒకటే చెప్తున్నాము, ఆ స్కూల్ విన్నా క్రిమినల్ కేసు పెట్టాలి, చెన్నై స్కూల్ విన్నా క్రిమినల్ కేసు పెట్టాలి, పోలీసు వారిని కొడుతున్నాం. రేపు గుర్తింపు రద్దు చేయాలి. చేయలేదలా భారతీయ జనతా పార్టీ హిందుత్వంగా ఉండి కొట్టే పార్టీ భారతీయ జనతా పార్టీ. హిందువుల పక్షాన్ని మేము ఉంటా ఉన్నాం. మేము హిందువులకు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. భారతీయ జనతా పార్టీ నుంచి హిందువులకు కూడా అప్పీల్ చేస్తూ ఉన్నాం. అటువంటి స్కూళ్ళల్లో, క్రిస్టియన్స్ ఉన్న స్కూళ్ళల్లో మనం పిల్లలు తోలద్దు. అందరికీ జై శ్రీరామ్. నా పేరు అప్పాల అమర్నాథ్. 9th class చదువుతున్నా సెయింట్ ఆన్స్ స్కూల్లో. అయితే మేము సాటర్డే మేము మాలేసుకున్నాం. అయితే సిస్టర్ పర్మిషన్ కావాలని తాతయ్యని స్కూల్కి వచ్చాం. స్కూల్కి వస్తే దేదో సార్ ఇట్లా క్లాస్ టీచర్ కలిసి సిస్టర్ పర్మిషన్ తీసుకోవాలని అన్నారు. తీసుకోమంటే తాతయ్య ఏమన్నాడు, సార్ ఏమన్నాడు, సిస్టర్ రాలే ఇంకొకటి కూర్చోండి అని అన్నాడు. తాతయ్య 2 hours కూర్చున్నాడంట, సిస్టర్ రాలే. మళ్ళీ బ్రేక్లు వచ్చి సిస్టర్ వస్తే సిస్టర్ దగ్గరికి తీసుకెళ్ళింది సార్ నన్ను. నువ్వు రావద్దు మా బట్టల మీద అన్నాడు. మళ్ళీ సార్ ఏమన్నాడు, ఈ డ్రెస్ ఇప్పేసి స్కూల్ డ్రెస్ వేసుకొని రావాలని అన్నారు. తేజో సార్ ప్రిన్సిపల్ రావద్దని అన్నది. ప్రిన్సిపల్ అనగా సార్ అన్నాడంట. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్లోని పలు అనుమానాస్పద ప్రాంతాల్లో గంజాయి మాదక ద్రవ్యాల జాడపై నార్కోటిక్ డాగ్స్తో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. పట్టణంలోని కిరాణా షాపులు, బేకరీలు, హోటళ్లు, టీ స్టాల్స్లో తనిఖీలు నిర్వహించారు. గంజాయి మాదక ద్రవ్యాల రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు పోలీస్ శాఖ చర్యలు చేపడుతుందని ఎస్ఐ తోట మహేష్ తెలిపారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలకు సంబంధించిన సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని సూచించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండల కేంద్రంలో సిపిఎం ఆధ్వర్యంలో బీడీ కార్మికులు పంచాయతీ కార్యదర్శికి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు బీడీ కార్మికులకు 4,000, సాధారణ మహిళలకు 2,500 రూపాయల చొప్పున పింఛన్ చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కన్వీనర్ గురిజాల శ్రీధర్, బీడీ కార్మికులు జమున, అనిత, లావణ్య, రాధా, రేఖ పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి హెడ్ క్వార్టర్ మండల కేంద్రంలో గౌరవనీయులు గ్రామ పంచాయతీ కార్యదర్శి గారికి మహిళా బీడీ కార్మికుల సమస్యలపై ప్రభుత్వ దృష్టికి తీసుకోవడంలో భాగంగా ఈరోజు మహిళా కార్మికులచే సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఒకట వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మరి అలాగే ఈ కార్యక్రమాన్ని బేస్ చేసుకొని ఈ నెల 27వ తారీఖు అనగా గురువారం రోజున ఈ బోయినపల్లి మండలంలో ఉన్న గ్రామాల మహిళా బీడీ కార్మికులు ఎవరైతే ఉన్నారో మండల కేంద్రం ఎంఆర్ఓ రెవెన్యూ కార్యాలయం కాడికి ఉదయం 10:30 గంటల వరకు పెద్ద ఎత్తున మహిళా కార్మికులు రావాలని చెప్పి అక్కడ కూడా ధర్నా కార్యక్రమం సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పిలుపునిస్తున్నాం. కాబట్టి 27వ తారీఖు నాడు బెస్తార్ నాడు కూడా ఇక్కడ ఈ మండలంలో మహిళా బీడీ కార్మికులు అలాగే మండల కేంద్రంలో ఉన్నటువంటి మహిళా బీడీ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయవలసిన బాధ్యత మీపై ఉంది. మరి ఈరోజు చూసుకుంటే ఇలా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ముందు మహిళా బీడీ కార్మికులకు 4,000 రూపాయలు పెన్షన్ ఇస్తామని చెప్పింది. రేవంత్ రెడ్డి గారు 6 గ్యారంటీలు ఇస్తా అన్నారు. మేము బీడీ కార్మికులం అందరం మాకు 4,000 పెన్షన్ వేస్తా అన్నారు కానీ వేస్తలేరు. అందరికి 2,500 పెన్షన్ కూడా నార్మల్ ఇంట్లో ఉండటాలకు కూడా వేస్తా అన్నారు, వేస్తలేరు. మాకు 4,000 పెన్షన్ కావాలని మేము ఈ ధర్నా చేస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానంలో ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 6 వరకు జరిగే ఉగాది, శ్రీరామనవమి వేడుకల నిర్వహణపై ఆలయ చైర్మన్ గెస్ట్ హౌస్లో సమావేశమయ్యారు. ఆర్డీఓ రాజేశ్వరరావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ సమన్వయ సమావేశంలో ఆలయ ఉద్యోగులు, ప్రభుత్వ అధికారులకు పలు సూచనలు చేశారు. శ్రీ సీతారాముల కళ్యాణ మహోత్సవానికి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో తగిన ఏర్పాట్లు చేయాలని ఆర్డీఓ అధికారులకు ఆదేశించారు. అనంతరం ఈవో వినోద్ కుమార్ మాట్లాడుతూ భక్తులకు తాగునీరు, పారిశుద్ధ్యం, తాత్కాలిక మరుగుదొడ్లు తదితర ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. ఈ యొక్క శ్రీరామనవమి ఉత్సవంలో మనకు ఏప్రిల్ ఉగాది నుంచి 6వ తారీఖు ఏప్రిల్ వరకు జరుగుతాయి. 8 రోజుల పాటు. ముఖ్యంగా మనకు భక్తులు ఎక్కువగా వచ్చేది మాత్రము శ్రీరామనవమి 6వ తారీఖు రోజు మాత్రమే భక్తులు ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. లాస్ట్ టైం మనకు భక్తులు దాదాపుగా 40,000 మంది నుంచి 50,000 మంది వరకు రావడం జరిగింది. ఈసారి కూడా మనకు మన శుభ కళ్యాణోత్సవాన్ని కూడా ఎప్పుడు లేనంతగా అధిక సంఖ్యలో భక్తులు కూడా వచ్చారు. కాబట్టి ఈసారి శ్రీరామనవమి కూడా మనం ఒక 50,000 మంది వరకు భక్తులు హాజరవుతారని చెప్పి మేము అంచనా వేస్తున్నాం. దానికి తగ్గట్టుగానే మన అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయడానికి దేవస్థానం తరఫున ఇంజనీరింగ్ రంగ వాళ్ళు ఈ క్యూ లైన్స్ కానీ, తర్వాత పెండాల్స్ కానీ, భక్తులకి మంచినీటి వసతి కానీ, ఫ్రూట్స్ కానీ, వాటర్ మిల్క్ కానీ అన్ని వసతులు కూడా దేవస్థానం నుంచి మేము కల్పిస్తున్నాం. కాబట్టి ఈ శ్రీరామనవమి అరేంజ్మెంట్స్ గురించి మన ఆర్డీఓ గారిని మీటింగ్ ప్రారంభించవలసిందిగా మనం శివ కళ్యాణము, రామ కళ్యాణము మహావైభవపేతంగా శివరాత్రి మాదిరిగానే నిర్వహించబడుతున్నాయి. అలాగే మొన్న శివ కళ్యాణం కూడా జనం చాలా తక్కువ అనుకున్నాను, కానీ రెట్టింపుగా వచ్చారని అనుకున్నాను కూడాను. చాలా సౌకర్యవంతంగా అన్ని ఏర్పాట్లతోని దేవాలయం నిర్వహణ బాధ్యత తీసుకొని చేసినాము. చాలా సక్సెస్ఫుల్ అయిపోయింది, విజయవంతమైంది. ఆ మాదిరిగానే మనకు రామ కళ్యాణం కూడా దాదాపుగా 50,000 నాకు తెలిసి ఒక 20 ఎక్కువ వస్తున్నాను. ఈ కళ్యాణం ఎందుకంటే రామ కళ్యాణానికి రావడం అనేది జనం ఈ శివ కళ్యాణంగా భావించే వస్తుంటారు. ఎవరు శివపార్వతులు అందరూ కూడాను రామ కళ్యాణం అనుకోరు, శివ కళ్యాణం శివుడికి తలంబరాలు వేయడం అని అనుకుని వాళ్ళు భావించి వస్తారు. కాబట్టి అత్యంత వైభవపేతంగా ఈ రామ కళ్యాణం నిర్వహించబడుతున్నది. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత డాక్టర్ నలిమేల భాస్కర్, డాక్టర్ దాశరథి పురస్కార గ్రహీత ప్రముఖ రచయిత జూకంటి జగన్నాథం సాహిత్యంపై సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ విద్యార్థులు వ్యసనాలకు దూరంగా ఉండాలని, కష్టపడి చదివి భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని సూచించారు. ఈ సమాజం కోసం ఏమైనా చేయగలిగే సత్తా మనలో పెంపొందించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఆర్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ కల్వకుంట్ల రామకృష్ణ, టీటీ సీకీటీఏ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ సురేందర్ రెడ్డి,
ఎన్బిటి ఇండియా దక్షిణ ప్రాంత ఇన్ఛార్జి డాక్టర్ పత్తిపాక మోహన్, రచయితలు అన్నవరం దేవేందర్, మానేరు రచయితల సంఘం అధ్యక్షులు టివి నారాయణ, సాహిత్య విమర్శకుడు ఎం నారాయణ శర్మ తదితరులు పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం ఫజల్ నగర్ గ్రామంలో 15 లక్షల ఎన్ఆర్ఈజీఎస్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు మాజీ ఎంపీటీసీ జక్కుల కవిత తిరుపతి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు భూమి పూజ చేశామన్నారు. భవిష్యత్తులో కూడా మరిన్ని నిధులు అభివృద్ధి పనులు చేపడతామన్నారు. ఇందుకు సహకరించిన బండి సంజయ్ బీజేపీ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి చెన్నమనేని వికాసరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు వేములవాడ రూరల్ మండలంలోని ఫాజల్నగర్ గ్రామంలో సీసీ రోడ్డు సీసీ రోడ్డుకు పూజ చేసుకోవడం జరిగింది. ఆల్రెడీ పని ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా ఈ యొక్క నిధులు కేటాయించిన మన ప్రీతం నాయకులు, మన కర్మేరు పార్లమెంట్ సభ్యులు, మరి అలాగే హోం సహాయక మంత్రి బండి సంజయ్ గారికి మేము ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. గ్రామం నుంచి ఈరోజు చూసుకుంటే దాదాపు సుమారు వేములవాడ మండలం రూరల్ మండలానికి 1 కోటి పైచీలకు నిధులు ఇవ్వడం జరిగింది. ఆ నిధులను సద్వినియోగం చేస్తూ ప్రతి చోట కూడా అన్ని పనులు కూడా వేగవంతం చేస్తూ ఉన్నారు. ఈ 30 వరకు కటాఫ్ డేట్ ఉంది కాబట్టి చాలా వేగవంతంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మరి అలాగే బండి సంజయ్ అంటే మాట చెప్పిపోయే వ్యక్తి కాదని చెప్పి ఈరోజు నిరూపించడం జరిగింది. ఎందుకంటే ప్రతి మండలానికి 1 కోటి పైచీలకు నిధులు వారి సహకారంతో రావడం జరిగింది. వారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాం. మరి ప్రత్యేకంగా మా ఫాజల్నగర్ గ్రామంలో దాదాపు 15 లక్షల రూపాయల సంబంధించిన సీసీ రోడ్ల మంజూరైనది. గతంలో కూడా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని ఆంధ్రప్రదేశ్లోని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చిన్నరాజప్ప దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. స్వామివారి దర్శనం అనంతరం అర్చకులు ఆయనను ఆశీర్వదించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. అంతకుముందు ఆలయానికి చేరుకున్న ఆయనకు వేద పండితులు ఘనస్వాగతం పలికారు. వారి వెంట ఆలయ అధికారులు ఉన్నారు. నాకు స్వామివారు రాజరాజేశ్వర అమ్మవారు ఎప్పుడో ఒక 30 సంవత్సరాల కిందట అమలాపురంలో ఈ నిధులతోటి ఒక కళ్యాణ మండపం కట్టడం జరిగింది. 30 సంవత్సరాల కింద కట్టడం జరిగింది. అప్పటి నుంచి కూడా స్వామివారిని చూద్దారు, అమ్మవారిని చూద్దారని చెప్పి అనుకుంటే నేను రాలేకపోయాను. ఈరోజు సడన్గా మరి హైదరాబాద్ వచ్చి దర్శనం చేసుకోవటం, రాజరాజేశ్వర అమ్మవారిని స్వామివారిని దర్శనం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే 30 సంవత్సరాలు అనుకున్నది ఇవాళ 30 సంవత్సరాల తర్వాత జరిగింది. చాలా సంతోషం. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్లోని ఓ ప్రైవేటు గార్డెన్స్లో కాంగ్రెస్ బీసీసీఎల్ పట్టణాధ్యక్షులు తొరికొండ ప్రభాకర్ రమాదేవి ఆధ్వర్యంలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మార్కెట్ కమిటీ చైర్మన్ ప్రకాష్ రావు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ అన్నయ్య గౌడ్, సింగిల్ విండో చైర్మన్, కేడీసీసీ జిల్లా డైరెక్టర్ శ్రీగిరి శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ముస్లిం సోదరులు రంజాన్ పండుగను రెట్టింపు సంతోషంతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సాయిరి మహేందర్తో పాటు ముస్లిం మైనార్టీ నేతలు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. ఎమ్మెల్సీ రాలేదన్న అసంతృప్తి తనలో ఉందన్నారు. ఇక్కడితో తన ప్రజా జీవితానికి బ్రేక్ వేయాలనుకోవడం లేదన్నారు. ఎమ్మెల్సీ రెన్యువల్ అవుతుందని భావించినప్పటికీ నిరాశ ఎదురైందన్నారు. 40 ఏళ్లుగా ప్రజల మధ్య ఉన్నానని, ఇక ముందు కూడా అలాగే ఉంటారని ఆయన స్పష్టం చేశారు. ఇప్పుడు న్యాచురల్గా కొంత అసంతృప్తి అనిపిస్తుంది. నాకేం అసంతృప్తి లేదని చెప్పి అన్నాక అనేది ఏదైతుందో అదేదో మొహమాట కోసం మాట్లాడినట్టయితే ఆశించింది లభించినప్పుడు ఎవరికైనా అసంతృప్తి ఉంటుంది. బట్ న్యాచురల్ అది. నాకు కూడా కొంత అసంతృప్తి ఉండేది. కానీ అసంతృప్తిని పరమావధి చేసుకుని ఏదైతుందో నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోలేను కదా. నేను జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. నా ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. నేను ప్రజా జీవితాన్ని బ్రేక్ వేసుకోదలుచుకోలేదు. ఏ స్థానము, ఏ స్థాయి, ఏ హోదా అనేది ప్రధానం కాకుండా నేను
తప్పకుండా నేను ప్రజా జీవితంలో నేను కొనసాగుతా, ప్రజా శ్రేయస్సు కొరకు పాటుపడతా. రోడ్డు ప్రమాదంలో గాయపడి మంచానికే పరిమితమైన వ్యక్తికి దాతలు అండగా నిలిచారు. రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలానికి చెందిన పడాల శ్యామ్ అనే వ్యక్తి వారం క్రితం ఆటో బోల్తా పడి తీవ్ర గాయాలు కావడంతో మంచానికే పరిమితమయ్యాడు. విషయం తెలుసుకున్న పద్మశాలి సంఘం సభ్యులు బాధితుడికి 61,000 రూపాయల ఆర్థిక సాయం అందించారు. ఈ కార్యక్రమంలో పద్మశాలి సంఘం సభ్యులు పాల్గొన్నారు. కుల బాంధవుడు శ్యామ్ దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ జరిగింది కాబట్టి మన కుల బంధువులందరూ సహాయనిధిగా ఒక 61,000 రూపాయలు జమ చేసినాం. అవి ఇవాళ అందజేయడం జరిగింది. మరి ఈరోజు మన పద్మశాలి బిడ్డ అయినటువంటి పద్మశాలి సంఘ సభ్యుడు పడాల శ్యామ్ దురదృష్టవశాత్తు గత 2 వారాల క్రితం దుంపేట గ్రామం వద్ద ఆటో ప్రమాదవశాత్తు బోల్తపడడం జరిగింది. అప్పుడు ఇతనికి కొద్దిగా ఎక్కువ గాయాలైనవి, వరంగల్ హాస్పిటల్లో ఉండడం తెలిసి చాలా ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఖర్చు అవుతుంది అన్న ఆలోచనతోటి గ్రామాల్లో ఉన్న పద్మశాలి కుటుంబీకులందరూకి విషయం తెలియజేయగానే అందరూ పెద్ద మనసుతోటి వాళ్ళకి తోచినంత సహాయం అందజేసి మరి ఈరోజు 61,000 వరకు జమ చేసి మరి అతనికి మా వంతుగా మా సంఘం పద్మశాలి కుటుంబీకుల వంతుగా సహాయం అందిస్తున్నాము. మరి ఇలాగే మరి యాక్సిడెంట్లు కాకుండా కొద్దిగా అందరూ మన వారికి పిల్లలు వాళ్ళందరినీ ఆలోచించుకుంటే కొద్దిగా యాక్సిడెంట్ కాకుండా కొద్దిగా డ్రైవింగ్ చేయాలి. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండల కేంద్రంలో జై బాపు జై భీమ్ జై సంవిధాన్ అభియాన్ పేరిట సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ రాష్ట్ర ప్రతినిధి ఎండి అవేజ్, మండల కోఆర్డినేటర్ సంగీతం శ్రీనివాస్ పాల్గొని మాట్లాడారు. ఈ నెల 29న నిర్వహించే పాదయాత్ర కోసం చందుర్తి మండలంలోని అన్ని గ్రామాలను కలుపుతూ రోడ్డు మ్యాప్ను తయారు చేయాలని పార్టీ శ్రేణులకు సూచించారు. గత ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టాలన్నారు. రాజ్యాంగం బీజేపీ సొత్తు కాదని దాన్ని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపైన ఉందన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షుడు రామస్వామి, మార్కెట్ కమిటీ చైర్మన్ తిరుపతి, వైస్ చైర్మన్ బొజ్జ మల్లేశం, మాజీ జెడ్పీటీసీలు నాగం కుమార్, లింగారెడ్డితో పాటు కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళ యొక్క మానవ ప్రాణాలతో ఆడుకుంటున్నారు. సో ఇలా జరుగుతుంది. మన చాలా అదృష్టవంతులం. ఇక్కడ తెలంగాణలో మన దగ్గర చైతన్యం ఉంది. మనం తెలంగాణ గురించి ఇంకా నైజాం భాగం మీద స్వతంత్రంలో కానీ నిజాం నవాబుల పైన కానీ ఈ యొక్క తెలంగాణ గురించి పోరాడిన నేచర్ మన దగ్గర ఉంది కాబట్టి ఇక్కడ మన జోలికి రాదు. అదే బీహార్ కానీ యూపీ కానీ అలాంటి ఏరియాలో పాపం చూస్తున్న రోజు మీరు మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ విపరీతమైన దాడులు, విపరీతమైన అగత్యాలు, అత్యాచారాలు. సో దీన్ని వీళ్ళు రాజ్యాంగం మారితే అది సిచ్యువేషన్ వేరే దానికి వెళ్ళిపోతుంది. కాబట్టి దీని ఉద్దేశంతో ఈ రాజ్యాంగాన్ని వాళ్ళు మార్చుతున్నారు. కాబట్టి మనం గ్రామ స్థాయిలో, భూ స్థాయిలో ఈ యొక్క ఉద్యమం తీసుకొచ్చి వాళ్ళపై ఒత్తిడి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. హామీల అమల్లో ప్రభుత్వం విఫలం. పెద్దపల్లిలో సిపిఎం నాయకుల పర్యటన. నర్సింగాపూర్ ప్రభుత్వ భూముల పట్టాలు రద్దు. బాధ్యులపై చర్యలు తీసుకోవాలన్న ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. న్యాయవాది హత్యకు వ్యతిరేకంగా లాయర్ల నిరసన. రక్షణ చట్టాలు అమలు చేయాలని డిమాండ్. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైన్ ఆఫ్ శ్రీనివాస్.